హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు నిఫ్టీ 50 ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. నేను చెప్పుకున్నది కూడా ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అనేది అయిపోయింది. నిన్న ఏం చెప్పుకున్నామో ఒకసారి చూడండి. ఓకే అండి, రేపు ఎక్కడ బై చేద్దాం. ఇంకోండి డే క్యాండిల్ తీశాను. ఇది మనము ఒక మంచి సపోర్ట్ లెవెల్లో ఉన్నదండి. ఇంకోండి డే క్యాండిల్ ఒకసారి తీసాను చూడండి. ఇంకోండి ఇక్కడ ఒకసారి సపోర్ట్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ కూడా ఈ గ్యాప్ కూడాను ఫీల్ అయ్యి అక్కడ నుంచి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇవ్వండి గ్యాప్ ఎంత అండి, ఇది 23,300 లేకపోతే 250. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకసారి వీక్లీలో చూద్దాం. ఇవ్వండి వీక్లీలో కూడాను ఇది మంచి సపోర్ట్ గా, ఇవ్వండి ఇది మంచి సపోర్ట్ గా పనిచేస్తుంది. ఎంత గ్యాప్ ఉన్నా కూడాను ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంది. ఓకే అండి, అది ఏమాత్రం రేపు గ్యాప్ డౌన్ వచ్చిందంటే మనం బయింగ్ వైపే ఉందాం. ఒకసారి డ్రా చేసుకొని చూద్దామండి. ఇవ్వండి డే క్యాండిల్ తీశాను. ఇవ్వండి డే క్యాండిల్ లోని ఒక మార్క్ చేసుకున్నాం. ఇవ్వండి ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేద్దాం. ఇవ్వండి ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఈ గ్యాప్ అనేది మనము ఫిల్ అవ్వాలి. ఇవ్వండి ఈ గ్యాప్ అనేది మనము ఫిల్ చేసుకుంటాం. ఇవ్వండి ఈ గ్యాప్ మిగిలింది. ఇవ్వండి ఈ గ్యాప్ అనేది మనము ఫిల్. ఇది ఏమాత్రం రేపు గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి, మనము సెల్ సైడ్ ఉండకంటున్నాను. ఈ పాయింట్ దగ్గర కానీ ఇది ఇక్కడ నుంచి డిప్ అండ్ బై ఛాన్సెస్ ఉన్నది. ఇవ్వండి ఒకసారి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, మంచిగా వెళ్ళింది చూడండి. సపోర్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ సపోర్ట్ కూడా తీసుకొని ఇక్కడ నుంచి బాగా వెళ్ళింది. ఏదైనా కూడా ఆ పాయింట్ అనేది ఒకసారి మార్క్ చేసుకుందాం. ఇవ్వండి ఈ పాయింట్ 23,300 నుంచి 23,250 అండి. ఏమాత్రం కూడాను రేపు గ్యాప్ డౌన్ వచ్చిందంటే ఇక్కడ బయింగ్ అనేది ఛాన్సెస్ ఉందండి. ఓకే సెల్లింగ్ కొట్టారనుకోండి, సెల్లింగ్ అయితే మహా అయితే ఎంత పాయింట్లు అండి, ఒక 300 పాయింట్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇవ్వండి 200 పాయింట్స్, మ్యాక్సిమం అయితే 150 పాయింట్స్ అండి. ఓకే అండి, ఒకసారి వీక్లీలో కూడాను డ్రా చేసుకొని చూద్దాం. వీక్లీలో కూడాను చూడండి ఎలా కనబడుతుందో. ఇది మంచి సపోర్ట్ లెవెల్ అండి. ఇక్కడ 2 టైమ్స్ 3 టైమ్స్ కూడాను వచ్చింది. ఓకే అండి, ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం. ఇవ్వండి క్లోజింగ్ అయితే క్లోజింగ్ 23,600 క్లోజ్ అయిందండి. రేపు ఏమాత్రం కూడాను 23,600 లేదా 650 రేంజ్ లోని ఓపెన్ అవుతే మార్కెట్ మనము సెల్ సైడ్కి వెళ్తామండి. సెల్లింగ్ ఎంత 23,680 ఎస్ఎల్ మెయింటైన్ చేసుకుంటాను. టార్గెట్ అనేది 23,520 అండ్ 23,000 మ్యాక్సిమం అంటే 380 అండి. ఓకే రేపు ఏమాత్రం కూడాను ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి, ఇవ్వండి ఎక్కడైనా కూడాను ఓపెన్ అవ్వడమే 300 ఆ రేంజ్ లో వచ్చింది అనుకోండి, మనము ఒకటి బైకాల్కి ట్రై చేయవచ్చు అండి. గ్యాప్ డౌన్ లోనే వస్తాయి. ఇవ్వండి 350 కానీ 300 కానీ 400 కానీ వచ్చింది అనుకోండి, మనము ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాను చేయొచ్చు. ఇవ్వండి ఇది డిప్ అండ్ బై కింద మనం చేద్దామండి. డిప్ అండ్ బై కింద మనము చేద్దాం. ఇవ్వండి గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి 23,400 కానీ 23,350 వచ్చింది అనుకోండి, ఎస్ఎల్ ఇది పొజిషనల్ కూడాను చేసుకోవచ్చండి. పొజిషనల్ అయితే 200 స్టాప్ లాస్ అండి. ఎంటర్డే అనుకోండి
ఇంట్రాడే అనేది మనము 23,242 వాల్టైల్ ఉండే ఛాన్సెస్ ఉన్నదండి. ఇది ఇంట్రాడే స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని టార్గెట్ అనేది 23,650 అండ్ 800. ఇక్కడ వరకును గ్యాప్ డౌన్ వచ్చిందంటే మనము ఒక బై ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్కడ చేద్దామని, ఇదండి ఈ రేంజ్ లో వచ్చినా కూడా మనం సెల్ చేసొచ్చు. స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాం ఒక 30 పాయింట్ కాదు. ఇంకా డౌన్ అంటే పొజిషనల్ సెల్లింగ్ అంటే ఇవ్వండి, సెల్లింగ్ 23,000 బెల్లో వస్తేనే మన, లేకపోతే 23,100 బెల్లో వస్తేనే పొజిషనల్ సెల్ చేద్దాం. ఓకే అండి, ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.